హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. ఓకే, గ్రాహం రీడ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇండియా మెన్స్ హాకీ టీమ్ చీఫ్ కోచ్. భారతీయ పురుషుల హాకీ జట్టు యొక్క చీఫ్ కోచ్గా కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి గ్రాహం రీడ్. అలాగే ఇండియా మెన్స్ హాకీ టీం యొక్క కెప్టెన్ ఎవరు అంటే మనకి మన్ప్రీత్ సింగ్. ఓకే, మెన్స్ హాకీ టీం యొక్క చీఫ్ కోచ్ ఎవరు అంటే గ్రాహం రీడ్. అలాగే కెప్టెన్ ఎవరు అంటే మన్ప్రీత్ సింగ్. నెక్స్ట్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఓకే, మనకి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే 2 ఏప్రిల్. 2 ఏప్రిల్లో మనకి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆటిజం అవేర్నెస్ అంటే మనకి ఫస్ట్ లెటర్స్ అనేవి ఏగా ఉన్నాయి కదా. ఆటిజం అవేర్నెస్ అంటే 2 ఏలు. మనకి ఆల్ఫాబెట్లో ఏ అంటే నెంబర్ 1 కాబట్టి ఇక్కడ 2 ఏలు ఉన్నాయి కాబట్టి 2 1లు వేసుకోండి. సో 1 + 1 ఎంత 2. అలాగే మనకి ఏప్రిల్లో స్టార్టింగ్ లెటర్ కూడా మనకి ఏ. సో 3 ఏలు ఉన్నాయి కాబట్టి ఆటిజం అవేర్నెస్ అంటే ఏప్రిల్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 2 ఏలు ఉన్నాయి కాబట్టి 1 + 1 2. సో 2 ఏప్రిల్ ఇలా మీరు ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే వచ్చి మనకి 2 ఏప్రిల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే. ఓకే, మైన్ అవేర్నెస్ డే వచ్చి మనకి 4 ఏప్రిల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 2019 సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ప్రమోట్స్ ఎస్డిజీస్ సేఫ్ గ్రౌండ్ సేఫ్ హోమ్. ఓకే, 2019 యొక్క థీమ్ వచ్చి యునైటెడ్ నేషన్ ప్రమోట్స్ ఎస్డిజీస్ సేఫ్ గ్రౌండ్ అండ్ సేఫ్ హోమ్. నెక్స్ట్ నేషనల్ మ్యారిటైమ్ డే. ఓకే, నేషనల్ మ్యారిటైమ్ డే వచ్చి మనకి 5 ఏప్రిల్ను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 2019 సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఇండియన్ ఓషన్ ఎన్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ. ఓకే, ఇండియన్ ఓషన్ ఎన్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ. అలాగే మ్యారిటైమ్ 5 ఏప్రిల్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటి అంటే మ్యారిటైమ్ అంటే మ్యారీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ చిన్న బిస్కెట్ ప్యాకెట్ అనేది 5 రూపాయలు. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎంఏఆర్ అంటే మార్చ్. సో మార్చ్ తర్వాత వచ్చే టైం ఏంటి మనకి ఏప్రిల్ మంత్. ఓకే, మ్యారిటైమ్ అంటే మార్చ్ తర్వాత వచ్చే టైం అంటే మంత్ ఏంటి అంటే ఏప్రిల్. సో మ్యారిటైమ్ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్. అలా మీరు చిన్న స్టోరీని క్రియేట్ చేసుకోవడం ద్వారా నేషనల్ మ్యారిటైమ్ డే అనేది 5 ఏప్రిల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వచ్చి మనకి 7 ఏప్రిల్ 7th ఏప్రిల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. 2019 సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్. ఓకే, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్. నెక్స్ట్ సౌత్ కొరియా లాంచ్డ్ ద వరల్డ్ ఫస్ట్ నేషన్ వైడ్ 5G మొబైల్ నెట్వర్క్. ప్రపంచంలో మనకి మొదటిసారిగా దక్షిణ కొరియా వచ్చి మనకి దేశవ్యాప్తంగా ఓకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేశవ్యాప్తంగా 5G మొబైల్ నెట్వర్క్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేషన్ వైడ్గా 5G మొబైల్ నెట్వర్క్ను స్టార్ట్ చేసిన దేశం ఏంటి అంటే మనకి సౌత్ కొరియా. నెక్స్ట్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 విన్నర్. ఓకే, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 విజేత ఎవరు అంటే మనకి లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ కందమల్ హల్దీ ఫ్రమ్ ఒడిస్సా గెట్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న కందమల్ హల్దీ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ టర్మరిక్ అంటే పసుపుల్లో ఇది ఒక రకమైన పసుపు. సో ఈ కందమల్ హల్దీ ఓకే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టర్మరిక్ ఫ్రమ్ ఒడిస్సా గాట్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. అంతకుముందు మనకి తమిళనాడు పసుపుకు కూడా జియో ట్యాగ్ రావడం జరిగింది కదా, జిఏ ట్యాగ్ అనేది. ఓకే, సో ఒడిస్సాలో కందమల్ హల్దీకి మనకి జిఏ ట్యాగ్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రాఫుల్ పటేల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలక్టెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ ఫీఫా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడైన ప్రాఫుల్ పటేల్ వచ్చి రీసెంట్గా ఫీఫా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడిగా నిలవడం జరిగింది. ఓకే, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే ప్రాఫుల్ పటేల్. అలాగే ఫీఫా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఎన్నికైంది ఎవరు రీసెంట్గా ఇండియా తరపున అంటే ప్రాఫుల్ పటేల్. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ టు చార్జ్ ఫర్ యూపీఐ యూస్ ఆఫ్టర్ 30 ఫ్రీ యూపీఐ ట్రాన్సాక్షన్స్. మనకి జనరల్గా యూపీఐ ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా మొబైల్ యాప్లో. సో యూపీఐకి మనకి ఏ ఛార్జ్ అనేది ఎటువంటిది పడదు, ఫ్రీ ఛార్జ్ అనేది ఉంటుంది కదా, అంటే మనకి ఫ్రీగా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. కాకపోతే మనకి రీసెంట్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చి యూపీఐకి ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి నెల కూడా ప్రతి మంత్ కూడా మనకి 30 ఫ్రీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ ఫ్రీ 30 యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫినిష్ అయిన తర్వాత మనకి అప్పటి నుండి కూడా మంత్లో మనకి 30 కన్నా యూస్ చేస్తే కనుక ఎక్కువ వాటికి మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, 30 యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే మంత్లీ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. 30 దాటిన తర్వాత వాటికి మనకి ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్కి మనకి అమౌంట్ని బట్టి ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా యూపీఐకి ఛార్జ్ని స్టార్ట్ చేసిన మొట్టమొదటి బ్యాంక్ ఏది అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. నెక్స్ట్ 12th ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ కన్క్లూడ్స్ ఇన్ తైపీ. రీసెంట్గా మనకి 12వ ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ అనేది తైపీలో జరిగింది కదా. సో మనకి ఇందులో భాగంగా ఇండియా అనేది టోటల్గా 25 మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. ఈ 25 మెడల్స్లో 16 గోల్డ్, 5 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇండియా గెలిచిన 25 పథకాల్లో మనకి 16 బంగారు పథకాలు, 5 వెండి, 4 కాంస్య పథకాలు అనేవి ఉన్నాయి. ఓకే, ఏషియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే తైపీ. నెక్స్ట్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ లాంచ్డ్ ద వాయిస్ బేస్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మనకి వాయిస్ బేస్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే మనకి రిలయన్స్ మ్యూచువల్ ఫండ్. మనకి గూగుల్లో చాలా వరకు వాయిస్ బేస్డ్ సర్వీసెస్ అనేవి రావడం జరిగింది కదా, గూగుల్ అసిస్టెంట్ కానీ మనకి యాపిల్లో సిరి కానీ. అదేవిధంగా మనకి వాయిస్ బేస్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చేయడానికి ఈ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అనేది ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా ఆర్మీ బిల్డ్స్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్ మైత్రి బ్రిడ్జ్ ఓవర్ ద ఇండస్ రివర్ ఇన్ లేహ్ లడాక్ ఇన్ ద రికార్డ్ టైమ్ ఆఫ్ 40 days. ఓకే, ఇండియన్ ఆర్మీ భారత సైన్యం అనేది మనకి రీసెంట్గా పొడవైన బ్రిడ్జ్, ఓకే, మైత్రి వంతెన. సో మైత్రి వంతెనను నిర్మించడం జరిగింది. ఏ నది పైన ఈ మైత్రి వంతెన నిర్మించారంటే ఇండస్ నది పైన. ఎక్కడ అంటే లేహ్ లడాక్. సో ఈ బ్రిడ్జ్ని మనకి 40 రోజుల్లోనే బిల్డ్ చేసి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరు ఈ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారంటే ఇండియన్ ఆర్మీ. బ్రిడ్జ్ యొక్క పేరు వచ్చి మైత్రి బ్రిడ్జ్. అలాగే ఏ నది పైన అంటే ఇండస్ నది పైన. ఎక్కడ అంటే లేహ్ లడాక్. ఎంత టైంలో కంప్లీట్ చేశారంటే 40 days. ఓకే, నెక్స్ట్ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఉంది కదా. సో బిఎస్ఎన్ఎల్ వచ్చి రీసెంట్గా మనకి ఫ్లైట్స్లో వైఫై మొబైల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఓకే, బిఎస్ఎన్ఎల్ హ్యాస్ రిసీవ్డ్ ఏ లైసెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టు ప్రొవైడ్ ద ఇంటర్నెట్ అండ్ మొబైల్ సర్వీసెస్ ఆన్ ఫ్లైట్స్. ఓకే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వచ్చి ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలను అందించడం కోసం టెలికమ్యూనికేషన్ శాఖ నుండి మనకి లైసెన్స్ అనేది పొందింది. ఓకే, సో ఫ్లైట్స్లో వైఫై సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి లైసెన్స్ తెచ్చుకున్న మొబైల్ నెట్వర్క్ సంస్థ ఏది అని అడిగితే మనకి బిఎస్ఎన్ఎల్. నెక్స్ట్ ఫస్ట్ బై మంత్లీ మానిటరీ పాలసీ ఫర్ 2019-20. మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కదా 2019-20కి. సో ఫస్ట్ బై మంత్లీ మానిటరీ పాలసీ మొట్టమొదటి ద్రవ్య పరపతి విధానం రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్బీఐ అనేది పాలసీ రేట్స్లో చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. సో రెపో రేట్ అనేది కొత్తది మనకి 6%, రివర్స్ రెపో వచ్చి 5.57%. ఓకే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ వచ్చి 6.25%, బ్యాంక్ రేట్ వచ్చి 6.25%గా ఉన్నాయి. అలాగే రిజర్వ్ రేషియోస్ అయిన సిఆర్ఆర్ వచ్చి 4%, ఎస్ఎల్ఆర్ వచ్చి 19.25%, 19.25%గా ఉన్నాయి. అలాగే జీడిపి గ్రోత్ రేట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం 2019-20 సంవత్సరానికి మనకి ఎంత ప్రొజెక్షన్ ఉందంటే 7.2%, 7.2%. నెక్స్ట్ ఇండియా ఇంక్స్ ఎన్ అగ్రిమెంట్ విత్ ద డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ సెట్టింగ్ అప్ ఇండియా ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ మలావి. మనకి మలావిలో వ్యవసాయము మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించి భారత్ ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ కోసం ఏర్పాటు చేయడం కోసం భారతదేశం అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇండియా ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని ఇండియా ఎక్కడ స్టార్ట్ చేస్తుంది అంటే మనకి మలావి. నెక్స్ట్ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఫుల్ ఫామ్ ఏంటి సిఐఐకి? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. దీనికి మనకి ప్రెసిడెంట్గా రాకేష్ భారతి మిట్టల్ ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్లో మనకి సిఐఐ కొత్త ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే విక్రమ్ కిర్లోస్కర్. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరో ప్రెసిడెంట్ అంటే విక్రమ్ కిర్లోస్కర్. అలాగే సిఐఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే మనకి న్యూఢిల్లీ. నెక్స్ట్ షారూక్ ఖాన్ రిసీవ్స్ హానరీ డాక్టరేట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ లా ఇన్ లండన్. మనకి లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ లా నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్న సెలబ్రిటీ ఎవరు రీసెంట్గా అంటే ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అయిన షారూక్ ఖాన్. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి మనకి షారూక్ ఖాన్ హానరీ డాక్టరేట్ని పొందారు.
నెక్స్ట్ లారీ లైట్ఫుడ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ఫీమేల్ మేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చికాగో. మనకి చికాగో మేయర్ ఎలక్షన్ల చరిత్రలో మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మేయర్గా ఎన్నికైంది ఎవరు అంటే మనకి లారీ లైట్ఫుడ్. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి కట్స్ ద ఇండియా గ్రోత్ రేట్ టు 7.2% ఫ్రమ్ 7.6% ఫ్రమ్ 2019. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి వృద్ధి రేటును అంతకుముందు 7.6%గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని మనకి రీసెంట్గా 7.2%కి తగ్గించడం జరిగింది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం 2019కి ఇండియా గ్రోత్ రేట్ ఎంత అంటే ప్రజెంట్ మనకి 7.2%. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఫోర్కాస్ట్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎట్ 7.5% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019-20. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2019-20 సంవత్సరం నాటికి జీడిపి వృద్ధి రేటు ఎంత ఇండియాదంటే 7.5%. పేటిఎం మనీ రిసీవ్స్ సెబీ అప్రూవల్ టు స్టాప్ ద స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి ఇటువంటి స్టాక్ బ్రోకింగ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటివన్నీ కూడా సెబీ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో అందుకనే మనకి ఈ స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ను ప్రారంభించడం కోసం పేటిఎం మనీకి మనకి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి రావడం జరిగింది. సో రీసెంట్గా స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి సెబీ నుండి పర్మిషన్ తెచ్చుకున్న సంస్థ ఏది అంటే పేటిఎం మనీ. ఆఫ్రికన్ లైన్ 2019 ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ మొరాకో అండ్ యుఎస్. సో ఆఫ్రికన్ లైన్ 2019 అనేది మనకి డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో డిఫెన్స్ ఎక్సైజ్ జరుగుతుంది కదా, అలాగే ఆఫ్రికన్ లైన్ అనేది మొరాకో మరియు అమెరికా. ఓకే, మొరాకో మరియు అమెరికా అంటే మొరాకో మరియు యుఎస్ మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం. ఓకే, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. సో మనకి మొరాకో యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి ర్యాబిట్, అలాగే కరెన్సీ వచ్చి మనకి దిర్హామ్. నెక్స్ట్ సౌరవ్ ఘోషల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు ఎంటర్ ద టాప్ 10 ఇన్ ద స్క్వాష్. మనకి స్క్వాష్ టాప్ 10 ర్యాంకింగ్స్లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సౌరవ్ ఘోషల్. సో జనరల్గా అంతకుముందు మనకి దీపికా పల్లికల్, జోష్నా చిన్నప్ప ఎంటర్ అయ్యారు, కానీ మనకి ఫస్ట్ ఇండియన్ మ్యాన్ ఫస్ట్ మేల్ కేటగిరీలో ఎంటర్ అయింది ఎవరు అంటే స్క్వాష్ టాప్ 10లో సౌరవ్ ఘోషల్. ఓకే, అలాగే సౌరవ్ ఘోషల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. సౌరవ్ ఘోషల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అంటే స్క్వాష్. నెక్స్ట్ డేవిడ్ మాల్పాస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ 13th ప్రెసిడెంట్. ఓకే, డేవిడ్ మాల్పాస్ వచ్చి మనకి ప్రపంచ బ్యాంక్ యొక్క 13వ అధ్యక్షుడిగా అపాయింట్ అవ్వడం జరిగింది. జిమ్ యాంగ్ కింగ్ మొన్నటిదాకా ప్రెసిడెంట్గా ఉండేవారు కదా, ఆయన ప్లేస్లో మనకి కొత్త 13వ అధ్యక్షుడిగా ప్రపంచ బ్యాంక్ ఎవరు అపాయింట్ అయ్యారంటే డేవిడ్ మాల్పాస్. ఓకే, ఈ వరల్డ్ బ్యాంక్ని మనకి ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1944 1944లో క్రియేట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ప్రపంచ బ్యాంక్ది ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ డీసీ యుఎస్. ఓకే, వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉంటుంది. ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క సీఈఓ ఎవరు అంటే క్రిస్టాలినా జార్జియా. ఓకే, క్రిస్టాలినా జార్జియా వచ్చి మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క సీఈఓ. అలాగే మనకి కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అంటే డేవిడ్ మాల్పాస్. నెక్స్ట్ నాస్కామ్ అపాయింట్స్ క్యాసవ్ మురుగేష్ యాజ్ ఇస్ న్యూ చైర్మన్ ఫర్ 2019-20. ఓకే, 2019-20 సంవత్సరానికి మనకి చైర్మన్గా నాస్కామ్కి ఎవరు అపాయింట్ అయ్యారంటే క్యాసవ్ మురుగేష్. నాస్కామ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ కంపెనీస్. ఓకే, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ వచ్చి ఫుల్ ఫామ్. అలాగే హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం నాస్కామ్ది మనకి నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అలాగే వైస్ చైర్మన్ ఎవరు అంటే యూబీ ప్రవీణ్ కుమార్. అలాగే ప్రెసిడెంట్ ఎవరు అంటే దిబ్జానీ ఘోష్. నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి దిబ్జానీ ఘోష్, వైస్ చైర్మన్ వచ్చి యూబీ ప్రవీణ్, హెడ్ క్వార్టర్స్ వచ్చి నోయిడా యూపీ, అలాగే చైర్మన్ వచ్చి మనకి క్యాసవ్ మురుగేష్. ఓకే, నెక్స్ట్ అన్వర్ హలీం అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు జోర్డాన్. సో జోర్డాన్కి భారత రాయబారిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే అన్వర్ హలీం. నెక్స్ట్ టాటా స్టీల్ విన్స్ ద గ్లోబల్ స్లాంగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, మనకి గ్లోబల్ స్లాంగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఎవరు గెలుచుకున్నారు, ఏ కంపెనీ అంటే టాటా స్టీల్. నెక్స్ట్ 7th ఫారిన్ ఆఫీస్ కన్సల్టెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ ఈజ్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. భారతదేశం మరియు ఇటలీ మధ్య 7వ విదేశీ కార్యాలయ సంప్రదింపుల మీటింగ్ ఎక్కడ జరిగింది రీసెంట్గా అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ రాకేష్ మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ క్యామరూన్. రిపబ్లిక్ ఆఫ్ క్యామరూన్కి భారతదేశం యొక్క తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే రాకేష్ మల్హోత్రా.
నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్తో రీసెంట్గా కర్ణాటక బ్యాంక్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కి రిలేటెడ్ సంబంధించింది. ఓకే, భారతీ యాక్సాతో ఏ బ్యాంక్ టైఅప్ చేసుకుందంటే కర్ణాటక బ్యాంక్. నెక్స్ట్ ఇండియా అండ్ చిలీ సైన్ ద 3 MOUs ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మైనింగ్, కల్చర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ద డిసేబిలిటీస్. భారతదేశం మరియు చిలీ దేశాల మధ్యలో మనకి 3 ఒప్పందాలు జరిగినాయి. అవి ఏంటి అంటే మనకి మైనింగ్, కల్చర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ద డిసేబిలిటీస్. నెక్స్ట్ BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ INX అంటే ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఎక్స్చేంజెస్ టు సైన్ MOU విత్ ద మాస్కో ఎక్స్చేంజ్. మనకి BSE INX వచ్చి మొట్టమొదటి ఎక్స్చేంజెస్ అనమాట, ఇండియన్ ఎక్స్చేంజెస్. ఈ విధంగా మాస్కో ఎక్స్చేంజ్తో టైఅప్ అయిన ఎక్స్చేంజ్లో. ఓకే, బాంబే ఎక్స్చేంజ్ మరియు INX ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వచ్చి మనకి మాస్కో ఎక్స్చేంజ్తో ఒప్పందంపై సంతకం చేసిన మొదటి భారతీయ ఎక్స్చేంజ్ కంపెనీస్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెట్స్ ఓకే RBI సెట్స్ WMA లిమిట్ ఫర్ గవర్నమెంట్ ఎట్ 75,000 crore rupees ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2019-20. RBI వచ్చి మనకి 2019-20 మొదటి ఆర్థిక సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కోసం WMA పరిమితిని అమర్చడం జరిగింది. సో WMA అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి అంటే మనకి ఇట్స్ ఎ మెకానిజం యూజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ఇట్స్ క్రెడిట్ పాలసీ టు ప్రొవైడ్ టు స్టేట్స్ బ్యాంకింగ్ విత్ ఇట్ to help them to tide over the temporary mismatch in the cash flow of their receipts and payments. మనకి స్టేట్ గవర్నమెంట్స్కి కానీ ఏదైనా మనీ అనేది కొంచెం తక్కువ వస్తే కనుక మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది టెంపరీగా క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాం. సో ఈ క్రెడిట్ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి 2019-20 ఫస్ట్ హాఫ్కి 75,000 crore rupees ఇవ్వాలని చెప్పి లిమిట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విపిన్ ఆనంద్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కొత్త ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే LIC మేనేజింగ్ డైరెక్టర్గా మనకి విపిన్ ఆనంద్ అపాయింట్ అవ్వడం జరిగింది. అంతకుముందు మనకి LIC కొత్త చైర్మన్గా MR కుమార్ గారు అపాయింట్ అయ్యారు కదా. LIC చైర్మన్ అడిగితే MR కుమార్, MD అడిగితే కనుక విపిన్ ఆనంద్. ఓకే, రెండు వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. చైర్మన్ వేరు, MD వేరు. ఓకే, LIC చైర్మన్ వచ్చి MR కుమార్, MD వచ్చి విపిన్ ఆనంద్. నెక్స్ట్ 2019 మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019 మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్స్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే లిన్ డాన్. ఓకే, చైనా నుండి లిన్ డాన్ విన్ అవ్వడం జరిగింది. అలాగే ఉమెన్ సింగిల్స్ మహిళల సింగిల్స్ వచ్చి తాయ్ జుంగ్ ఇంగ్ విన్ అవ్వడం జరిగింది. ఓకే, తైవాన్ నుండి మనకి తాయ్ జుంగ్ ఇంగ్ విన్ అవ్వడం జరిగింది. మెన్స్ సింగిల్స్ వచ్చి లిన్ డాన్. నెక్స్ట్ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహ్యాన్ హ్యాస్ కన్ఫర్డ్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ జయద్ మెడల్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి UAE యొక్క అత్యున్నత పురస్కారమైన జయద్ మెడల్తో మనకి UAE ప్రెసిడెంట్ సత్కరించడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహ్యాన్ భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన జయద్ మెడల్తో సత్కరించారు. ఓకే, నెక్స్ట్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ రీనేమ్డ్ ఆఫ్టర్ ద AIADMK ఫౌండర్ MG రామచంద్రన్. మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును అన్నా DMK వ్యవస్థాపకుడైన MG రామచంద్ర గారి పేరు మీదుగా ఆయన జ్ఞాపకార్థంగా పేరు మీద మార్చడం జరిగింది. ఓకే, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును మనకి MG రామచంద్రన్ స్టేషన్గా మార్చారు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ ఆఫ్టర్ ద మెర్జింగ్ ఆఫ్ విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ ఫ్రమ్ ద April 1st. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ అండ్ దేనా బ్యాంక్ అనేవి మెర్జ్ అవ్వడం జరిగింది కదా. ఈ మెర్జింగ్ ప్రాసెస్ అనేది మనకి April 1st నుండి అమల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ విలీనం అవడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది 3వ అతిపెద్ద బ్యాంక్గా అవతరించడం జరిగింది. ఓకే, మొట్టమొదటి టాప్ బ్యాంక్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెకండ్ వచ్చి HDFC, థర్డ్ వచ్చి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా. అలాగే మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చూసుకుంటే 2వ అతిపెద్ద బ్యాంక్. మొట్టమొదటి బ్యాంక్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2వ బ్యాంక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, నెక్స్ట్ తెలంగాణ టాప్స్ ఇన్ ద లెర్నింగ్ ట్రైనింగ్ ఫర్ ద ఫీల్డ్ స్టాఫ్. సో ఫీల్డ్ స్టాఫ్కి లెర్నింగ్ ట్రైనింగ్ ఇవ్వడంలో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే మనకి తెలంగాణ. నెక్స్ట్ సాఫ్రన్ సావర్ట్స్ బుక్ లాంచ్డ్ బై ద గరుడా పబ్లికేషన్ ఆథర్డ్ బై ద మనోషి సింహ రావల్. ఓకే, మనకి సాఫ్రాన్ సావర్ట్స్ అనే పుస్తకాన్ని గరుడా పబ్లికేషన్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ పుస్తకం రచించింది ఎవరు అంటే మనోషి సింహ రావల్.
నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద లారసన్ అండ్ టుబ్రోస్ ఎల్ఎన్టీ ప్రపోజల్ టు యాక్వైర్ అప్ టు 66.15% స్టేక్ ఇన్ మైండ్ట్రీ. మనకి ఎల్ఎన్టీ కంపెనీ ఉంది కదా, ఈ ఎల్ఎన్టీ కంపెనీ అంటే లారసన్ అండ్ టుబ్రోస్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ మైండ్ట్రీస్ అనే కంపెనీలో 61.15% వాటాను కొనుగోలు చేయాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఎల్ఎన్టీ కంపెనీ మైండ్ట్రీలో కొనుగోలు చేసే స్టేక్కి మనకి క్లియరెన్స్ అనేది ఇచ్చింది. సో ఏ కంపెనీ అంటే లారసన్ అండ్ టుబ్రోస్ అనే కంపెనీ మైండ్ట్రీలో మనకి ఇంత వాటాను కొనుగోలు చేస్తుంది, 66.15%. ఓకే, సో ఇది మనకి ఏప్రిల్ మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. దీని తర్వాత రిలేటెడ్గా క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ప్రతి మంత్లో కూడా మనకి 4 కరెంట్ అఫైర్స్ వీడియోస్ అలాగే రిలేటెడ్ 4 క్విజ్ వీడియోస్, టోటల్గా 8 కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి మంత్ వీడియో కూడా మనకి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. సో కరెంట్ అఫైర్సే కాకుండా మనకి క్వాంట్, రీజనింగ్, రైల్వే ప్రిపరేషన్ వీడియోస్, కంప్యూటర్ అవేర్నెస్, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఓకే, వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.